దక్ష ప్రజాపతి అన్నాడు, లేచి నించోలేదు. తానే పరబ్రహ్మమై ఉన్న వాడికి కొత్తగా చేయడానికి ఏముంటుంది, ఇంకా బట్ట కట్టుకోవడని. ఆయన పాపం దిగంబరుండు. దిగంబరుండు అంటే దిక్కులు ఆయనకి అంబరమై ఉన్నాయి. ఆయన అంతటా నిండి ఉన్న పరమశివుడు ఎవరిని పొందాలి? ఎవరిని పొందక్కర్లేదు. అందుకని ఆయన బట్ట కట్టుకోడు. దిగంబరతత్వానికి కారణం అది. పైగా ఆయన ఉన్మత్త ప్రియుండు. ఈయనకి పిచ్చాళ్ళంటే ఇష్టం అన్నాడు. ఎవరు పిచ్చివాడు లోకంలో? ఎవడు మనకు అర్థం కాడో వాడు పిచ్చివాడు. ఎవడు మనకు అర్థం కాడు? జ్ఞాని అర్థం కాడు. అంటే నీకు అర్థం కాని వాడు నీకు పిచ్చివాడు. ప్రియుండు. పరమ జ్ఞానులైన వాళ్ళందరూ పరమశివుడు అంటే భక్తితో ఉంటారు. కాబట్టి ఉన్మత్త ప్రియుండు, భూతిభూషణుండు. ఎప్పుడు భస్మ రాసుకుని ఉంటాడు. ఎందుకు భస్మ రాసుకోవడం అంటే మళ్ళీ పునః సృష్టి చేయడానికి మహాప్రళయంలో ఇదంతటినీ కూడా విభూతిగా మార్చి ఈ భస్మని ఒంటికి రాసుకుని ఆ కణముల యందు సృష్టి శక్తిని అంతటినీ ఉంచుకుంటాడు. మళ్ళీ ఆయా కర్మలను బట్టి పునఃసృష్టికి అనుమతిస్తాడు. కాబట్టి భూతిభూషణుండు, అస్థిభూషణుండు. పుర్రెల మాల మెడలో వేసుకుంటాడు. ఆయనకి సరదా పుట్టి కాదు. మొట్టమొదట బ్రహ్మగారిని సృష్టించి లోకాలని సృష్టి చెయ్యి అన్నాడు. అటువంటి బ్రహ్మగారు కూడా ఒకప్పుడు శరీరం వదిలేస్తాడు. ఆయన పుర్రె కూడా శ్మశానంలో పడిపోతే బాగుండదని అది తీసి తలపకి గుచ్చి మెడలో వేసుకున్నాడు. అటువంటి పుర్రెల మాల పెద్ద మాల అయిపోయింది. పరీత భూచరుండు, శ్మశానంలో ఉంటాడు అని చెప్పి విమర్శ చేశాడు. ఆయనే సరదా కొద్దీ శ్మశానంలో ఉన్నాడు. శ్మశానంలో ఆయన కూర్చోపోతే ఉగ్రభూతాలు వచ్చి ఓళ్ల మీద పడిపోయి ప్రజల్ని సత్కార్యాలు చెయ్యనివ్వమని అక్కడ కూర్చుని తాండవం చేసి వాళ్ళని కూర్చోబెడతాడు. పార్వతీదేవి అడిగింది మహాభారతం అనుశాసనిక పర్వంలో, శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి బతికున్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతారు, ఏమీ తోచట్లేదు, శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి. నేనంతవాణ్ణి అంటాడు, పొడుగ్గా ఉన్నానంటాడు, తెల్లగా ఉన్నానంటాడు, పండితుండీ ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి 4 కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలుబట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక, అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు, నా వాళ్ళన్న వాళ్ళు లేరు, వీళ్ళని నమ్ముకున్నాను, ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు 1000 మాటలు చచ్చిపోతారని అక్కడ ఉన్నారు పార్వతి, నా కర్మకాల అక్కడ లేనన్నాడు. కాబట్టి పరేత భూచరుండు. ఇవన్నీ నిందావాక్యాలుగా ప్రయోగించాడు. కానీ శివుడికి నింద అన్వయం అవుతుందా? అవలేదు కూడా. ఇన్ని నింద చేశాడు. ఆయన ప్రశాంతంగా నవ్వుతూ విన్నాడు.